ఇటు సౌత్ ఆఫ్రికా చేతిలో ఘోర ఓటమిని చవిచూసింది భారత్. అయితే అంతవరకు జరిగిన అంశం గురించి మాట్లాడుకున్న తర్వాత ఇప్పుడు గౌతమ్ గంభీర్ అంశం తెర మీదకి వస్తోంది. గౌతమ్ గంభీర్కి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. భారత టెస్ట్ సిరీస్ ఓటమిపై కోచ్ గౌతమ్ గంభీర్ కీలక వ్యాఖ్యలు చేశాడు. తన భవిష్యత్తుపై బీసీసీఐదే తుది నిర్ణయం అంటూ చెప్పుకొచ్చాడు. ఆయన నేను పదవిలో కొనసాగాల లేదా అనేది బోర్డు డిసైడ్ చేసుకుంటుందంటూ చెప్పుకొచ్చాడు గౌతమ్ గంభీర్. దాంతోపాటు ఛాంపియన్స్ ట్రోఫీ, ఏషియా కప్ గెలిచినప్పుడు కూడా నేనే కోచ్గా ఉన్నాగా అంటూ కూడా చెప్పుకొచ్చాడు. కంటిన్యూ చేస్తూ ఈ ఓటమికి అందరూ బాధ్యత వహించాల్సిందన్నాడు గంభీర్. సౌత్ ఆఫ్రికా చేతిలో వైట్ వాష్ గురైంది భారత్. మీకు గుర్తుంటే లాస్ట్ ఇయర్ ఇదే టైంకి న్యూజిలాండ్ చేతిలో వైట్ వాష్ గురైన సిచ్యువేషన్. ఆ తర్వాత ఆ పరాభవాన్ని ఇంకా మర్చిపోకముందే ఇంకొక పరాభవాన్ని, ఘోర పరాభవాన్ని మూటకట్టుకుంది భారత క్రికెట్ టీం. 25 ఏళ్ల తర్వాత భారత్పై టెస్ట్ సిరీస్ గెలిచింది దక్షిణాఫ్రికా. ఈసారి చాలా ప్రయోగాలు చేసింది. పిచ్కి నుంచి మొదలుపెట్టి ప్లేయర్స్ నుంచి వరకు కూడా చాలా ప్రయోగాలు చేపట్టింది భారత్.